హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మాజీ ముఖ్యమంత్రి వర్యులు ప్రస్తుత ప్రతిపక్ష నేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పులివెందుల్లో ఇల్లు అయితే ఏ విధంగా ఉండబోతుందో ఈ వీడియో చూడబోతున్నామండి. ప్రస్తుతం మనం ముద్దూరులో ఉన్నాం. ముద్దూరు నుంచి పులివెందులకు అయితే వెళ్ళి పులివెందులో జగన్ గారి హోమ్ టూర్ అయితే చేయబోతున్నామండి. పులివెందులకైతే వచ్చేసామండి. పులివెందుల్లో రాయలాపురం అనే విలేజ్లో జగన్మోహన్ రెడ్డి గారు కట్టించిన కేబుల్ బ్రిడ్జ్ అండి ఇది. పులివెందుల సిటీ ఎంట్రన్స్ అండి ఇది. ముద్దునూరు టు పులివెందుల రూట్ అండి ఇది. ఈ మధ్యకాలంలోనే రోడ్లు అనేది చాలా అద్భుతంగా వేశారు ఇక్కడ. పులివెందుల శివాలయం సర్కిల్ అండి. ఈ మధ్యకాలంలో ఈ రోడ్లను చాలా అద్భుతంగా నిర్మించారు. ఈ రూట్లోనే జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి దారి అండి. ఈ రూట్ చాలా బాగుంటుందండి. ఈ మధ్యకాలంలో చాలా అభివృద్ధి చేశారు. ఈ రూట్ అనేది ఒకసారి ఫస్ట్ నుంచి లాస్ట్కి వెళ్ళి చూసిద్దామండి. మళ్ళీ బ్యాక్ అయితే వచ్చామండి. శివాలయం పక్కన ఫస్ట్ లెఫ్ట్ తీసుకోవాలండి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళాలంటే ఇదిగోండి ఇక్కడే. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి రూట్ అండి. ఇది లయోలా డిగ్రీ కాలేజీ అండి. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారి తాతగారైన వైఎస్ రాజారెడ్డి గారు కట్టించారు ఇది. ఇక్కడే అండి. కొంచెం ముందుకెళ్ళి రైట్ తీసుకోవాలండి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళాలంటే. వచ్చేసామండి. ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి అయితే వచ్చేసామండి. ఇక్కడ కనిపిస్తుంది కదా ఎదురుగా, అదే జగన్మోహన్ రెడ్డి గారి ఆఫీస్ అండ్ ఇల్లు అక్కడే అండి. ఇదే అండి జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు అండ్ ఆఫీస్. లోపలికి వెళ్ళే ముందు అయితే చుట్టుపక్కల జగన్మోహన్ రెడ్డి గారి సామ్రాజ్యం అయితే ఒకసారి చూద్దామండి. ఇది జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి కాంపౌండ్ వాల్ అండి. రైట్ సైడ్లో కనిపించేది, లెఫ్ట్ సైడ్లో కనిపించేది పెద్ద పెద్ద కార్యక్రమాలకు వినియోగించుకుంటే ఆఫీస్ కార్యాలయం. ఈ చుట్టుపక్కలే చాలా ఇన్ఫర్మేటివ్ విషయాలు అయితే చాలా ఉన్నాయి. లాస్ట్ వరకు చూడండి. ఇది వచ్చేసి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అనాథ పిల్లల కోసం ఇది కట్టించిన హాస్టల్ అండి ఇది. ఇక్కడ వృద్ధులు మరియు అనాథ బాలలు ఉంటారండి. ఇప్పుడు లోపలికైతే వెళ్ళి లోపల ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. ఈ బ్యాక్ సైడ్ మొత్తం వృద్ధులు ఉంటారండి. అదిగో అక్కడ కనిపిస్తుంది కదా, ఆ రూమ్లలో అయితే చిన్నపిల్లలు అయితే ఉంటారండి. హాస్టల్ అండి ఇది. శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఉచిత స్కూల్ అండి ఇది. ఇక్కడ లోపల ఉండే అనాథ పిల్లలకు ఇక్కడే ఉచితంగా స్కూల్లో ఉచిత విద్య అనేది అందిస్తారు. ఇక్కడ ఇంగ్లీష్ మీడియం కూడా ఉంది. ఇక్కడ లోపలికి వెళ్ళి చూద్దాం ఏ విధంగా ఉందో స్కూలు. లోపలికి వెళ్తున్నామండి. స్కూల్ చూద్దాం ఒకసారి లోపల ఏ విధంగా ఉందో. చూడండి గ్రౌండ్ కానీ ఇక్కడ ఎంత విశాలవంతంగా ఉంది ఇక్కడంతా. స్కూల్ అయితే చాలా అద్భుతంగా ఉందండి ఇది.
చూడండి, ఈ స్కూల్ అయితే చాలా అద్భుతంగా ఉంది. ఈ స్కూల్లో అయితే పిల్లలు ఎవరైనా చేరాలంటే ఒక ఇంటర్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఆ ఎగ్జామ్ క్వాలిఫై అయితే చాలు. ఇక్కడ 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియంలో ప్రతిదీ ఉచితంగా ఇస్తారండి. స్కూల్ యూనిఫామ్ కానీ, బుక్స్ కానీ, వాళ్ళ ట్రావెలింగ్ కానీ అన్నీ మొత్తం ఉచితంగా ఇచ్చి 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు వాళ్ళే మొత్తం చూసుకుంటారు. ఇక్కడ అన్నీ ఉచితమేనండి. జగన్మోహన్ రెడ్డి గారు చాలా సౌకర్యవంతంగా చూసుకుంటారు ఇక్కడ పిల్లల్ని. చాలా అద్భుతంగా ఉంది స్కూల్ అయితే. ఇది వచ్చేసి వైసీపీ పార్టీ ఆఫీస్ అండి. ఏదైనా పెద్ద పెద్ద కార్యక్రమాలు ఉన్నప్పుడు ఇక్కడ పెట్టుకుంటారు. అటు పక్కన ఉన్నది చిన్న కార్యాలయం ఆఫీసు. శ్రీ వైఎస్ జార్జ్ రెడ్డి ఇండస్ట్రియల్ ట్రైనింగ్ సెంటర్. యూత్కు ఏదైనా ట్రైనింగ్ కావాలంటే ఇక్కడ ఇస్తారండి. జార్జ్ రెడ్డి గారు అంటే శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వల్ల సొంత అన్నయ్య, రాజారెడ్డి గారి పెద్ద కొడుకు శ్రీ వైఎస్ జార్జ్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి చుట్టుపక్కల సరౌండింగ్ మొత్తం చూసామండి. ఇప్పుడు బ్యాలెన్స్ అయితే జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు అండ్ ఆఫీస్ అయితే ఉన్నాయి, అవి కూడా చూసేద్దామండి. ఇదండి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు మరియు ఆఫీసు రెండు ఇక్కడే ఉన్నాయి. ఇక ఇంటి లోపలికి వెళ్ళి అయితే ఇల్లు అయితే చూద్దామండి. లోపలికి వెళ్దాం. ఇదే అండి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి లోపల ఉండే పార్టీ ఆఫీసు. ఆఫీస్ వెనుక పక్క ఉండే ఇల్లు అయితే చూద్దామండి ఇప్పుడు. హాయ్ గైస్, లోపలికి అయితే వెళ్ళాయండి. లోపల జగన్మోహన్ రెడ్డి గారి రిలేటివ్స్ అయితే ఉన్నారు. వాళ్ళతో అయితే మాట్లాడి హోమ్ టూర్ అయితే చేయాలనుకుంటారని చెప్పేసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అవుట్ సైడ్ మొత్తం చూపించాను, ఇంకా లోపల మొత్తం బ్యాలెన్స్ ఉంది, లోపల చూపించాలని చెప్పేసి వాళ్ళకైతే క్లియర్గా చెప్పి ఎక్స్ప్లెయిన్ చేశాను. వాళ్ళైతే లోపల చూపించడానికైతే పర్మిషన్ ఇవ్వలేదండి. వాళ్ళని ఎంత రిక్వెస్ట్ చేసినా కూడా లోపల వాళ్ళు అయితే ఒప్పుకోలేదండి.